వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. భారత్లో ఉండే అక్రమ వలసదారులు, బంగ్లాదేశీయులు, మిగతా వేరే ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, బంగ్లాదేశ్ వాళ్ళని వెనక్కి తీసుకోవట్లేదు. సుమారుగా 2000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళని వెనక్కి తీసుకోమని ఇండియన్ గవర్నమెంట్, వెనక్కి తీసుకోము అని బంగ్లాదేశ్ గవర్నమెంట్. ఈ చర్చలు నడుస్తూ ఉన్నాయి. వీటిలో కొన్ని కేసెస్ అయితే 5 years నుంచి కూడా నడుస్తున్నాయి. కొంతమంది లుచ్చాగాళ్ళు అంటుంటారు ఫ్రీ ప్యాలెస్తైన్ అని. ఈజిప్ట్ కూడా ఒక ముస్లిం కంట్రీయే, ప్యాలెస్తైన్ కూడా ఒక ముస్లిం కంట్రీయే. ప్యాలెస్తైన్ నుంచి ఈజిప్ట్కి వెళ్ళాలంటే 7 layers సెక్యూరిటీ ఉంటుంది. ఒక్క ముస్లింని కూడా 7 layers సెక్యూరిటీని దాటి రానివ్వదు, అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్కి చాలా మంచిగా చెప్తుంది. మీ వాళ్ళని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి. బంగ్లాదేశ్ కానీ ఈ మాట వినకపోతే ఫ్యూచర్లో ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాం అని చెప్పేసి భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్కి అయితే వార్నింగ్ ఇచ్చింది. జై హింద్.